ఈ క్రమశిక్షణను ఉల్లంఘించి కట్టుతప్పి వ్యవహరించే తెలంగాణ మంత్రులకు ఇకపై వేటు తప్పదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారికి ఉద్వాసన పలికి కొత్త టీంను తీసుకునే స్వేచ్ఛను ఏఐసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిందన్న ప్రచారము జరుగుతోంది. కాంగ్రెస్లో ఎంతటి వారైనా నిబద్ధతతో పనిచేయకపోతే సాగనంపవచ్చని ముఖ్యమంత్రికి అధిష్టానం స్పష్టం చేసిందా? త్వరలో సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసి మంత్రులు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి ఏఐసీసీ ఆదేశాలను సీఎం వారి దృష్టికి తీసుకురానున్నారా? గుజరాత్ మోడల్ను ఫాలో అయి ప్రస్తుత మంత్రులందరినీ పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందా? తెలంగాణలో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కట్టుతప్పి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. వారి మధ్య విభేదాలు వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. అవి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇకపై అలాంటి వారికి కష్టాలు తప్పవు. పార్టీతో పాటు ప్రభుత్వానికి సమస్యలు సృష్టించే వారిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది ఏఐసీసీ. దీంతో ఇంతకాలం తమకు తిరుగులేదని విర్రవీగిన మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు ఇకపై చెక్ పడినట్టేనని భావిస్తున్నారు. మంత్రులు ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ప్రజల్లో చులకనవుతున్నారు. అలాంటి వారి తీరుపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. కేబినెట్ భేటీలోనూ ప్రజల అంశాలను చర్చించకుండా పర్సనల్ పంచాయతీలు పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నుంచి విమర్శలొస్తున్నాయి. మంత్రులను దండుపాళ్యం ముఠా అని విపక్షాలు మండిపడుతున్నా అమాత్యుల నుంచి ప్రతిస్పందన లేదు. ఒకరిద్దరు మంత్రులు మినహా కాంగ్రెస్ నేతలు సైతం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం లేదు. గౌరవప్రదమైన కేబినెట్ సమావేశంపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదు, కానీ మంత్రిమండలి సమావేశంలో జరగని విషయాలను పదే పదే చెప్పడంపై సీఎం ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన మొదటి రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుంది. దీనికి మంత్రులు, హస్తం పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నా చేయాల్సినంత చేయడం లేదన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఏకవచన సంబోధనతో మాట్లాడినా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సెటైర్లు వేసినా హస్తం పార్టీ నేతలు తమకెందుకు అన్నట్టు వ్యవహరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాల్సిన అవసరం లేదా అంటూ సీఎం తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు మాత్రం తమకి పార్టీ నుంచి ఆదేశాలు లేకుండా స్పందిస్తే ఇబ్బంది అవుతుందేమోనని సైలెంట్గా ఉంటున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రోజు సెటైరిక్ పోస్టులు పెడుతున్నా కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోవడం లేదు. దీంతో గులాబీ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన జోకులు వేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు నేతలు పార్టీతో పాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ అధికార ప్రతినిధులు, కీలక నేతలు మౌనంగా ఉండడంపై కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు తమకు పట్టదన్నట్టు ముడుచుకొని కూర్చోవడం ఏంటి అన్న ప్రశ్న వస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చించేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించారని సమాచారం. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎంతో చర్చించిన కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పరిస్థితులను ఫోన్లో రాహుల్ గాంధీకి వివరించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రుల వివాదాలు, ఎమ్మెల్యేల కామెంట్స్పై రాహుల్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. బలమైన ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టే నాయకులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారని సమాచారం. ప్రభుత్వాన్ని, పార్టీని ఆత్మరక్షణలో పడేసేవారు ఎంత పెద్ద నేతలైనా కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా వారు పద్ధతి మార్చుకుంటారని రాహుల్ తేల్చి చెప్పారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుజరాత్లో ఇటీవల బీజేపీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా కేబినెట్ అందరితో రాజీనామా చేయించి కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అవసరమైతే తెలంగాణలోనూ అదే ఫార్ములాను అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ పెద్దలు చెప్పారని సమాచారం.
తన మాట వినేవారిని, దూకుడుగా వ్యవహరించేవారిని, యువకులను మంత్రులుగా తీసుకోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఇచ్చారని సమాచారం. ఇదే విషయాల్ని సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు వివరించాలని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని రాహుల్ గాంధీ ఆదేశించినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. మంత్రులు, కాంగ్రెస్ నేతల పట్ల ఇన్ని రోజులు ఉదాసీనంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీతో పాటు కేబినెట్ను రిపేర్ చేయక తప్పదని భావిస్తున్నారు. అవసరమైతే ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. ఇకపై గీత దాటితే వేటు తప్పదన్న నిర్ణయం తీసుకున్నారు. పలువురు మంత్రులు గ్రూపులుగా విడిపోయి విమర్శించుకోవడం, కొందరు ఎమ్మెల్యేలు పదే పదే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడడం ఇకపై ఉండకూడదన్న స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని సీఎం ప్రతిపాదించారు. ఇప్పటికే పలువురు మంత్రులను, ఎమ్మెల్యేలను జిల్లాల వారీగా విడివిడిగా పిలిపించుకొని అరమరికలు లేకుండా అన్ని విషయాలను చర్చించారు. గతంలో మాదిరి ఉంటే ఇకపై నడవదని సున్నితంగా మందలించినట్టు తెలుస్తోంది. కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినంత మాత్రాన తమకు మళ్లీ టికెట్ వస్తుందని భావించవద్దని చెప్పారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు ఎమ్మెల్యేలు అవసరమని, గెలిచే సత్తా ఉన్నవారికే సీట్లు ఇస్తానని కొందరు శాసనసభ్యులకు మొహం మీదే చెప్పారని వినిపిస్తోంది. మరోవైపు దాదాపు పూర్తయిన డీసీసీల నియామక ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి కోసమే ఆపినట్టు తెలుస్తోంది. వివాదాల జోలికి వెళ్లకుండా అందర్నీ కలుపుకు వెళ్లే వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారని సమాచారం. ముఖ్యంగా యువకులు, బీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారిని డీసీసీ ప్రెసిడెంట్స్ గా నియమించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారని వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా ఉండకపోతే భవిష్యత్తులో సమస్యలొస్తాయని సీఎం సన్నిహితులు రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇకనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు పద్ధతిగా ఉంటారో లేక కఠిన చర్యలకు బలవుతారో చూడాలి.